మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రేమ్. ఇవాళ మనతో ఉన్నారు సైకాలజిస్ట్ స్పెషలిస్ట్ గాయత్రి గారు. మేడం అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. పేరెంట్స్ పిల్లల్ని పెంచే దాంట్లో అబ్బాయిని సపరేట్గా చూస్తారు, అమ్మాయిని సపరేట్గా చూస్తారు మేడం. దానివల్ల ఫ్యూచర్లో వాళ్ళకి పైన ఎఫెక్ట్స్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఉంటాయండి ఎఫెక్ట్స్. అయితే ముఖ్యంగా ఇక్కడ ఇచ్చే సొల్యూషన్ అయితే మాత్రం ఇమోషన్స్ ఎక్స్ప్రెస్ చేసే విధానంలో మాత్రం మనం జాగ్రత్త వహించాలి. అప్పుడే మేజర్ శాతం వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు పిల్లల్ని పెంచుతున్నప్పుడు వాళ్ళు సరిగ్గా చదువుతున్నారా, సరిగ్గా ఆటలాడుతున్నారా, మిగిలిన ఫోకస్ మీద కంట వాళ్ళు హ్యాపీగా ఉండేలాగా మనం పెంచుతున్నామా లేదా అన్న దాని మీద ఫస్ట్ ఫోకస్ ఉండాలి. హ్యాపీనెస్ ఇస్ ద ప్రయారిటీ. ఎప్పుడైతే వాళ్ళు హ్యాపీగా ఉంటారో వాళ్ళు అన్ని రిలేషన్షిప్స్ మంచిగా రన్ చేసుకుంటారు, వాళ్ళకి కావాల్సింది చేసుకుంటారు, సక్సెస్ వైపు ఖచ్చితంగా ప్రయాణం చేస్తారు. అయితే ఇక్కడ సొల్యూషన్ ఏంటి అంటే, మగపిల్లల్ని పెంచుతున్నప్పుడు మనం సాధారణంగా వాళ్ళని ఎడనివ్వం. ఇమోషన్స్ కూడా చాలా రిస్ట్రిక్టెడ్గా ఇస్తాం. కోపము, అగ్రెషన్ ఇవైతే ఓకే కానీ బికాస్ దే ఆర్ మ్యాన్లీ క్వాలిటీస్ అంటాం ఏమైనా అంటే. సో రెస్ట్రిక్టెడ్గా ఇమోషనల్ ఎక్స్ప్రెషన్ ఇస్తాం. సో మగపిల్లల్ని కూడా ఏడవనివ్వండి. ఏడుపు అన్నది ఆడ మగ సంబంధం లేదు. మగవాళ్ళకి ఏడ్చే హక్కు లేదు అని ఎవరిని డిసైడ్ చేశారు? మీకు ఎవరైనా వచ్చి చెప్పారా? ఖచ్చితంగా లేదు కదా. సో మగపిల్లల్ని కూడా చిన్నప్పటి నుంచి ఏడవనివ్వండి. ఇట్ ఇస్ ఓకే. క్రయింగ్ ఇస్ నాట్ అ సైన్ ఆఫ్ వీక్నెస్ అండి. సో క్రయింగ్ ఇస్ ఇన్ఫ్యాక్ట్ అ స్ట్రెంగ్త్. సో మగపిల్లల్ని ఏడవనియండి, వాళ్ళని రేంజ్ ఆఫ్ ఎమోషన్స్ గురించి మాట్లాడనివ్వండి, చెప్పనివ్వండి. అప్పుడు అందులోంచే వాళ్ళకి సొల్యూషన్ వస్తుంది. ఇక్కడ మనకి కొంత జెండర్ స్టీరియోటైపింగ్ అంటాం. అంటే ఇప్పుడు మగవాళ్ళు ప్రొవైడర్ కింద వాళ్ళని పెంచుతూ ఉంటాం. ప్రొవైడర్ అంటే మనకి ఖచ్చితంగా బయటకు వెళ్ళి మనకు కావాల్సింది ఇల్లు రన్ అవ్వాలి అంటే మగవాళ్ళు బయటికి వెళ్ళాల్సిందే అన్న దృక్పథంలో మనం పెంచుతాం మేజర్ షేర్. సో వాళ్ళకి ఇమోషన్స్ ఉంటే వాళ్ళు బయటికి వెళ్ళి ఎలా పనిచేస్తారు? కష్టం కదా. అందుకు వాళ్ళని చిన్నప్పటి నుంచే రిస్ట్రిక్ట్ చేసేస్తున్నాం. సో ఎప్పుడో పెద్ద అయ్యాక చేయాల్సిన రోల్ కోసం ప్రిపరేషన్ ప్రాసెస్లో వాళ్ళని ఇప్పుడే కొన్ని ఎక్స్పీరియన్స్ అవ్వకుండా కట్ చేసేస్తే ఎలాగా? అది హ్యూమన్ క్వాలిటీ అయినా కాదు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరుగుతున్నప్పుడు వాళ్ళకి అన్ని రేంజ్ ఆఫ్ ఇమోషన్స్ ఎక్స్పీరియన్స్ చేయనివ్వండి, మాట్లాడనివ్వండి. అది మేజర్ చేంజ్ అబ్బాయిల్ని పెంచుతున్నప్పుడు. అమ్మాయిల్ని పెంచుతున్నప్పుడు డౌట్తో దయచేసి పెంచొద్దు. వాళ్ళకు ఒక అనుమానంతో పెంచొద్దు, ఒక భయంతో పెంచొద్దు. వాళ్ళని ఫస్ట్ అర్థం చేసుకొని పెంచండి. అలాగే ఓన్లీ ఎడ్యుకేషన్ మీదే ఫోకస్ కాకుండా వాళ్ళని వాళ్ళు ఇండిపెండెంట్గా చూసుకోవాలి అంటే వాళ్ళకి అన్నీ వచ్చేలాగా చూడండి. లైఫ్ స్కిల్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇంట్లో పనులు కానీ, బయటకు వెళ్ళి వాళ్ళకి కావాల్సినవి తెచ్చుకోవడం కానీ, కుక్ చేసుకొని ఒక మీల్ చేసుకోవడం కానీ, బయటకు వెళ్ళి చక్కగా ఇండిపెండెంట్గా వాళ్ళకి ఏం కావాలి అన్నది చెప్పడం కానీ, ఈ ఇమోషనల్ ఎక్స్ప్రెషన్ కానీ, కమ్యూనికేషన్ కానీ ఇవి కూడా అమ్మాయిలకి చాలా అవసరం. అలాగే చిన్నప్పటి నుంచి వాళ్ళు ఒక ప్రొటెక్టెడ్ మోల్డ్లో, అంటే మనకి ఇది మన కల్చర్లో ఉంటుంది. ఫస్ట్ తల్లిదండ్రుల అండర్లో ఉండాలంటాం అమ్మాయిల్ని, తర్వాత భర్త అండర్లో ఉండాలంటాం, తర్వాత పిల్లల అండర్లో ఉంటాం. వాళ్ళ అండర్లో వాళ్ళు ఎప్పుడు ఉండకూడదా? సో ఇది రివర్స్ చేయాలి. ఎప్పుడైతే అది రివర్స్ చేస్తారో ఆటోమేటిక్గా వాళ్ళ గురించి వాళ్ళకి అవగాహన బాగుంటుంది. వాళ్ళ గురించి వాళ్ళు చెప్పగలుగుతారు. లేకపోతే చాలా విమెన్ పెద్ద అయ్యాక వాళ్ళకి ఏం కావాలి అన్నది చెప్పుకోలేరు. బికాజ్ అది ఎప్పుడు ఎవరో ఒకరు డిసైడ్ చేస్తూ వచ్చారు వాళ్ళకి. సో అక్కడ తప్పు చేస్తున్నాం మనం సభ్య సమాజంగా. సో ఫస్ట్ వాళ్ళని పెంచుతున్నప్పుడు వాళ్ళ గురించి వాళ్ళకి అవగాహన ఉందా లేదా అన్నది మనం తల్లిదండ్రులుగా చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. సో చిన్న చిన్న డెసిషన్స్ నుంచి, ఇమోషనల్ ఎక్స్ప్రెషన్ నుంచి అర్థం చేసుకోవడం వరకు వాళ్ళకి మనం సపోర్ట్ సిస్టమ్ లాగే ఉండాలి కానీ వాళ్ళని మనలాగా తయారు చేయకూడదు. అది మగన్నా ఆడన్నా. సో నేను పేరెంట్స్కి ఇచ్చే టిప్ అయితే మాత్రం మీరు పిల్లల్లాగా తయారవ్వచ్చు కానీ పిల్లల్ని మీలాగా తయారు చేయొద్దు. బికాస్ పిల్లలు ఆర్ ఫర్ ఫ్యూచర్. మీరు పాస్ట్ ఒక 20-30 years గ్యాప్ ఉంది. సో మీది అయిపోతుంది లైఫ్, వాళ్ళది స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళు రేపు ఫ్యూచర్లో ఏమి అనుభవిస్తారు అన్నది మీకు ఎలా తెలుస్తుంది? సో వాళ్ళ ఫ్యూచర్ కోసం చేయబడ్డారు కాబట్టి వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ భావాలని మీలాగా తయారు చేయడము అన్నది తప్పు. వాళ్ళకంటూ భావాలు, వాళ్ళకంటూ ఆలోచనలు ఉంటాయి. వాటిని మాత్రమే మనం సపోర్ట్ చేయాలి, ఎన్హాన్స్ చేయాలి అన్న ఆలోచన ఎప్పుడైతే వస్తుందో మనం పేరెంట్స్గా వాళ్ళని ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తాం, వాళ్ళని నమ్ముతాం. ఎప్పుడైతే ఇల్లు పిల్లల్ని నమ్ముతుందో వరల్డ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, బయట సమాజంలో ఎలాంటి సమస్యలు వచ్చినా వాళ్ళు ఫేస్ చేయగలుగుతారు. ఎప్పుడైతే ఇంట్లో మనం జడ్జ్ చేస్తామో మన పిల్లల్ని, మనం ఒక అపనమ్మకం ప్రజెంట్ చేస్తామో వాళ్ళకి,
వాళ్ళు బయటికి వెళ్ళి అసలు ఏమీ చెయ్యలేరండి. సో ఫస్ట్ ఇట్ ఆల్ స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్. సో వాళ్ళని మీలాగా తయారు చేయాల్సిన అవసరం లేదు. అవసరమైనప్పుడు మీరు వాళ్ళలాగా తయారవ్వడం వల్ల వాళ్ళు ఇంకా కాన్ఫిడెంట్గా ఉంటారు. సో మగపిల్లల్ని పెంచుతున్నప్పుడు ఇమోషన్స్ గురించి వాళ్ళని మాట్లాడనివ్వండి, ఏడవనివ్వండి, అన్ని ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయనియండి. ఆడపిల్లలకి దయచేసి అనుమానంతో పెంచొద్దు. నువ్వు ఇది చేయగలవా, అది చేయగలవా, ఇలా అయితే సమాజం ఏమంటుంది, ఇలాంటి భయాలు పెట్టొద్దు. ఫస్ట్ మీరు ఎప్పుడైతే అమ్మాయిల వెనకాతల మీరు ఉంటారో ఒక తండ్రిగా తల్లిగా వాళ్ళని వాళ్ళు నమ్ముకుంటారు కాబట్టి అమ్మాయిలకి మంచి అవగాహన వస్తుంది వాళ్ళ మీద. వాళ్ళకి ఓపెన్గా ఎవరికన్నా చెప్పగలుగుతారు ఏంటి అన్నది. సో పెళ్ళయ్యాక ఇంకొక ఇంటికి వెళ్ళినా వాళ్ళు అక్కడ స్ట్రగుల్ అవ్వరు. ఇది మాత్రం మర్చిపోదు. మీరు ఎంత అమ్మాయిని పెంచినా వాళ్ళు ఇంకొక ఇంటికి వెళ్ళాల్సిందే ఏదో ఒక రోజు. సో మీరు ఉండరు వాళ్ళ వెనకాతల. సో వాళ్ళ గురించి వాళ్ళకి చెప్పుకోవడం రావాలి. సో చదువు కంటా దేనికంటా ఫస్ట్ నేర్పించాల్సింది ఈ స్కిల్ అమ్మాయిలకి. చిన్నప్పటి నుంచి మీ గురించి మీరు చెప్పుకోవడం అన్నది రావాలి. అప్పుడే మీరు ఇండిపెండెంట్ అవుతారు అన్న దృష్టి ఉంటే అమ్మాయిలు పెళ్ళయ్యాక కూడా చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళని వాళ్ళు కోల్పోరు. మెన్ అండ్ విమెన్ హ్యాపీ ఫ్యామిలీ మళ్ళీ క్రియేట్ చేస్తారు. తద్వారా వి గెట్ గుడ్ సిటిజన్స్. చిల్డ్రన్ బికమ్ గుడ్ సిటిజన్స్ కదా. కరెక్టే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.